జనసేన మెయిన్ పేజెస్లో కావచ్చు, జనసేనకు సంబంధించినటువంటి ఒక గ్రూప్స్లలో కావచ్చు, ఇప్పుడు ఒకే ఒక మ్యాటర్ సర్క్యులేట్ అవుతుంది. అదేంటి అంటే జూన్ 4వ తారీఖున అంటే కౌంటింగ్ రోజు కావచ్చు, కౌంటింగ్ రోజు దాకా ఖచ్చితంగా పిఠాపురంలోనే జన సైనికులందరూ కూడా ఉండాలి అంటూ ఒక మెసేజ్ని పాస్ చేశారు జనసేన పార్టీ. అది ఎందుకు, ఏంటి, అసలు ఎందుకని ఇంతగా భయపడాల్సి వస్తుంది అనేది. సో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, పిఠాపురం అనేది పూర్తి స్థాయిలో చెప్పుకోవాలంటే ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సందర్భాల్లో 175 నియోజకవర్గాలు ఉన్నా సరే పిఠాపురం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాంతం కింద, నియోజకవర్గం కింద మనం చూసుకోవచ్చు. ఎందుకంటే అది ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి. అయితే గతంలో కూడా చూసుకుంటే రెండు చోట్ల కూడా వైసీపీ ఎంత దారుణంగా పవన్ కళ్యాణ్ ఓడిస్తానికి ప్రయత్నాలు చేసిందో మనకు తెలుసు. ఒకానొక గాజువాక ప్రాంతంలో అనుకుంటే నాకు తెలిసి ఆయన పవన్ కళ్యాణ్ గెలిచేశాడు అని చెప్పి తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ కాదు ఆయన గెలవలేదన్నట్టుగా మళ్ళీ వాళ్ళు క్రియేట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాన్ని అంత పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ ఈసారి మాత్రం పిఠాపురంలో ఏదో జరగబోతుంది అనే సంకేతాలు ఉన్నాయి కాబట్టి పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ కూడా స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి, పిఠాపురంలో ఓడిస్తానికి ఏదైనా జరగవచ్చు. సో జన సైనికులందరూ కూడా అప్ టు కౌంటింగ్ వరకు అందరూ కూడా పిఠాపురంలో ఉండాల్సిందిగా కోరుతున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? జగన్ అరాచకాల్ని ఎలాగా మనం ఆలోచించవచ్చు, ఊహించవచ్చు అంటారు? అంటే ఏం జరగబోతుంది అనుకోవచ్చు? మీకు గుర్తుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి టూర్ వెళ్ళాడంటే లండన్, ఇక్కడ ఏదో ఒక అరాచకం అవుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే సెట్ చేసి వెళ్ళిపోతాడు. అంటే తన చేతికి బురద అంటకుండా తను తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఏమన్నా అంటే నాకేం తెలీదు, నేను లేను, అట్లా మాట్లాడతాడు. అదొక స్ట్రాటజీగా పెట్టుకున్నాడు ఆయన. సో ఇప్పుడు కూడా అంతే. ఓ పక్క రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది, రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. ఈ వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గాల వారీగా వాళ్ళు చేస్తున్నంత దురాఘాతాలు మనం చూస్తున్నాం రోజు. అది కూడా ఎలక్షన్స్ అయ్యాక ఇంకా ఎక్కువైంది. ఈ టైంలో ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఇట్లా రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతాడండి? అంటే ఈయన ముఖ్యమంత్రిగా పనికొస్తాడా? నెంబర్ 1. ఒకటి రాజీనామా చేయాలి, లేదు 2 గవర్నర్కి అప్పచెప్పి రాష్ట్రాన్ని వెళ్ళాలి. ఈ 2 చేయలేదు. కాకపోతే ఏం చేసి వెళ్ళాడు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అసలు పిఠాపురం తీసుకుంటే పిఠాపురానికి ఆ హైప్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే వర్మ గారు పిఠాపురం సీటుని పవన్ కళ్యాణ్ నిల్చోవాలి అని వదిలేశారో, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే నిల్చుంటా అన్నారో వీళ్ళందరి దృష్టి, వైసీపీ మొత్తం దృష్టి అక్కడే కేంద్రీకరించింది మనం చూసుకుంటే. అంటే వాళ్ళు ఎలాగైనా పవన్ కళ్యాణ్ గెలవకూడదు. దానికి రీజన్ ఏంటి? పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిశాడు ఫస్ట్ నుంచి. ఆయన దత్తపుత్రుడు ఎవరికి? చంద్రబాబు నాయుడికి. తర్వాత బీజేపీ వచ్చి కలిసింది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి ఒంటి కారం రాసుకున్నట్టు అయిపోయింది. అసలే కోతి నిప్పు తొక్కింది, ఆ పైన కళ్ళు తాగింది అన్నట్టుగా వైసీపీ వాళ్ళు తయారయ్యారు, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి. సో మీరు అన్నదానికి చెప్తున్నా ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈరోజు జనసేన వాళ్ళు, మీరు ఇది నియోజకవర్గాన్ని వదలకండి, పిఠాపురంలోనే ఉండండి, 4వ తారీఖు సాయంకాలం కౌంటింగ్ పూర్తయ్యే వరకు అని చెప్పారంటే, మనం చూసుకుంటే ఓ పక్క అనంతపురం, తాడిపత్రి, తిరుపతి, మాచర్ల ఎంత అల్లకల్లాలు సృష్టించారండి. కారంపూడిలో 300 మంది హైదరాబాద్ నుంచి గుండాలను తీసుకెళ్ళి తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టి కార్యకర్తల మీద దాడులు చేసి వాళ్ళు నానా రభస చేశారు. తెలుగుదేశం కార్యాలయాన్నే వాళ్ళు ధ్వంసం చేశారు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ జన సైనికులు కనుక వాళ్ళు కొంచెం అంటే రిలాక్స్ అయిపోయి ఏం జరగదులే, ఓ పక్క కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది, ఇదేంటి ఈ స్ట్రాంగ్ రూముల దగ్గర 3 అంచెల భద్రత పెట్టారు, లేకపోతే సిఆర్పిఎఫ్ జవాన్లు వచ్చారు అనుకుని వాళ్ళు కొంచెం ఇట్లాగా కన్ను మూయటానికి కూడా లేదండి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎందుకు అలా చెప్తున్నామంటే, మనం చూసుకుంటే ఓ పక్క వంగా గీత డే 1 నుంచి ఎట్లా ఓడించాలి, దానికోసం గాజు గ్లాస్ గుర్తు, మళ్ళీ పవన్ కళ్యాణ్ పేరుతో 3, ఆ గాజు గ్లాస్కి దగ్గరగా ఒక బకెట్టు, ఆ గాజు గ్లాస్కి దగ్గరగా ఇంకో గ్లాసు, ఇట్లాంటి సింబల్స్ కూడా. సో వాళ్ళు ఎన్ని టాక్టిక్స్ చేశారో మనం మాట్లాడుతున్నాం. ఇంకో పక్క ముద్రగడని వాళ్ళు కొనేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ముద్రగడ అనవసరంగా ఆయన ఒక ఎర అయిపోయాడు వైసీపీకి. ఆయన ఇటు కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు,
అటు పార్టీలోనే ఎందుకు కాకుండా అయిపోయాడు. సో ఆయన పరిస్థితి అవసరం ఆయనకి ఈ వయసులో. అసలు మన ముద్రగడ గురించి ఇప్పుడు ఎవడైనా మాట్లాడుకుంటాడు. నిన్నటి వరకు ఆయన ఒక పెద్ద మనిషి, ఆయనకు రెస్పెక్టు, కాపుల కోసం ఏదో చేశాడు అనుకున్న పెద్ద మనిషి ఈరోజు ఎందుకు కాకుండా పోయాడు. మీరు చూస్తే హరిరామ జోగయ్య గారు ఏంటి మళ్ళీ కూటమికి మీరు ఓటేయండి అని చెప్పినట్టుగా ఒక వీడియో వచ్చింది, మీరు చూసారో లేదో. అంటే ఆయన యాక్చువల్గా వైసీపీ వైపు వెళ్ళారు అన్నారు, కానీ ఎన్నికల ముందు ఒక వీడియో వచ్చింది. సో అందుకని ఆయన ఆ రకంగా తప్పించుకుని ఉండొచ్చు, మనకు తెలియదు. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే, ఈయన 1,00,000 మెజార్టీ వస్తుంది ఎప్పుడైతే అన్నారో వీళ్ళందరి గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి వైసీపీ వాళ్ళకి. సో కనీసం 50,000కి తగ్గదు అని ఒక సర్వేలో అయితే చెప్పాయి. 50,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవటం కూడా ఒక పెద్ద విక్టరీనే. ఎందుకంటే ఇప్పుడు నిన్న మనం ఓటింగ్ సరళి చూసుకుంటే 86.63% మనకు అక్కడ వచ్చింది. ఎక్కడ? పిఠాపురం. అంటే ప్రజలు ముఖ్యంగా జన సైనికులు, తర్వాత పవన్ కళ్యాణ్ మీద ఉండే అభిమానంతో వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, గల్ఫ్ నుంచి వచ్చిన వాళ్ళు, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, తర్వాత జర్మనీ నుంచి, ఇట్లా వివిధ దేశాల నుంచి వాళ్ళు ఖర్చు పెట్టుకుని పవన్ కళ్యాణ్ని గెలిపించాలన్న ఒక ఉద్దేశంతో, తర్వాత కూటమి కూడా గెలవాలని, ఈ 2 ఉద్దేశాలతోటి వచ్చారు వాళ్ళు. వచ్చి పోటెత్తి ఓటు వేశారు. ఆ ఓటు ఈరోజు మొత్తం అన్ని నియోజకవర్గాల కంటే హయ్యెస్ట్ ఎక్కడ ఓటింగ్ శాతం వచ్చిందంటే అది పిఠాపురం. దానికి కారణం పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, ఈ ఓటింగ్ సరళి చూశాక వాళ్ళకి ఇంకా భయం వేస్తుంది. సో మీరు చెప్పినట్టుగా ఒక స్కెచ్ వేసి వెళ్ళిపోయాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సో ఈవీఎంలు తీసేసి అంటే ఇప్పుడు ఏవైతే అందరూ ఓట్లు వేశారో ఆ ఈవీఎంల స్థానంలో వీళ్ళు పనికిమాలినవన్నీ పెడతారా, లేకపోతే మనం ఇంతకుముందు కూడా ఈవీఎంలు, దొంగ ఈవీఎంలు చూసాం మీకు గుర్తుంటే, ఎలక్షన్స్ ముందే వాళ్ళు ఒక లారీలో తీసుకెళ్లారు. సో అవన్నీ అలాంటివి తెచ్చి ఒక కుప్పంలో, తర్వాత ముఖ్యంగా పిఠాపురంలో, తర్వాత మంగళగిరిలో, తర్వాత హిందూపూర్లో అన్న పెట్టే అవకాశాలు ఉన్నాయా? బికాజ్ ఈ 4 ప్రెస్టీజ్ ఇష్యూ వాళ్ళకి. ప్లస్ వై నాట్ 175 అన్నాడు కదా, తర్వాత 130కి వచ్చారు వాళ్ళు. ఏదో రకరకాల ఫిగర్స్ చెప్పారు, అది వాళ్ళ బాధ. సో అందుకని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జన సైనికులు కొంచెం కూడా అప్రమత్తంగా లేకపోతే వాళ్ళు ఏమైనా చేయొచ్చు. సో కనికట్టు అంటారు చూడండి, అట్లా కనికట్టు విద్యలు కూడా వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఈ 15 రోజులు ఏదైతే ఉందో 16వ రోజు కౌంటింగ్ కాబట్టి వాళ్ళు కనీసం ఒక అడుగు కూడా బయటకు వేయకుండా వాళ్ళు చాలా కాపలాగా అక్కడే ఉండాలి పిఠాపురంలో. అంటే ఈవీఎంలు ఎక్కడున్నాయో కొంచెం దానికి దగ్గరలో ఉండి, ఏ ఒక్క కొత్త వెహికల్ వచ్చినా కూడా, లేదు పాత వెహికల్ వచ్చినా కూడా వాళ్ళు ఒక దృష్టి పెట్టాలి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే పిఠాపురంలో గతంలో మనం చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన స్వయంగా చెప్పాడు ఏమంటే, నా మీద బ్లేడ్లకు సంబంధించి దాడి జరగబోతుందని, ఇంకోసారి 2 కత్తులతో సంబంధించి 2 వ్యక్తులను పట్టుకున్నట్టు చాలా రకాలైనటువంటి యొక్క హింసాత్మక ఘటనలు పవన్ కళ్యాణ్ మీద జరిగాయి. అయితే ఇప్పుడు ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద అతిపెద్ద భారీ స్కెచ్ వేయబోతున్నారు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని చాలా పర్సనల్గా తీసుకున్నాడు జగన్ అని చెప్పి. లాస్ట్ టైం చూసాం మనం 2 చోట్ల ఓడిస్తానికి కూడా ఖచ్చితంగా జగన్ చాలా కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పి చూస్తాం. ఒకవేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఏదైనా అయితే పిఠాపురంలో అసలు ఏం జరగబోతుంది అంటారు? ఇది చాలా, మీరు చెప్పింది చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే ఆయన జనాల్లోకి వెళ్ళినప్పుడు మీరు చెప్పినట్టుగా బ్లేళ్లతో నన్ను కోసారు అన్నారు. అది కోసాక ఆయనకి ఇన్ఫెక్షన్ వచ్చింది, మీకు గుర్తుంటే ఫీవర్ వచ్చింది. ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ సరైన వైద్య సదుపాయం లేకపోవటం వల్ల ఆయన ఇక్కడికి వచ్చారు. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి కమెంట్ చేశాడు, ఈయన మాట్లాడితే హైదరాబాద్ వెళ్ళిపోతాడు, జలుబు చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోతాడని. ఆయనకు జలుబు చేసి హైదరాబాద్ రాలేదు. దానివల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఏదైనా అయిందనుకోండి, మనిషి ప్రాణానికి హాని అది. అందుకని కీడెంచి మేలంచాలని వాళ్ళు ఇక్కడికి వచ్చి చూపించుకున్నారు. అయితే ఈ 2 కత్తులు కూడా బయటపడ్డాయి అప్పట్లో. అవును, అయితే 1,000 మంది గూండాలను కూడా దింపారని మనం విన్నాం, అది కూడా మాట్లాడాం మనం. సో ఇప్పుడు కనుక ఏదైనా జరిగితే దానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి అవుతారండి. చిన్న స్క్రాచ్ తగిలినా కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారికి చిన్న స్క్రాచ్ అయినా కూడా దానికి కారణం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి సజ్జలే అవుతారు. ఎందుకంటే ఈవెన్ గీత గారు కూడా, వంగా గీత గారు కూడా, ఎందుకంటే వంగా గీత గారు కూడా ఏడ్చింది ఆ రోజు, మీకు గుర్తుంటే. పైగా కొంగు పట్టి అభ్యర్థించింది ఆవిడ, ఏంటో సీట్లు. అంటే నువ్వు పిఠాపురానికి నేను చేశానన్నప్పుడు పిఠాపురంలో నువ్వు కొంగు పట్టుకోక్కర్లేదు, నెంబర్ 1. నెంబర్ 2, నన్ను గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయమంటున్నారు, నువ్వు ఏడవక్కర్లా. గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయమన్నారు, నన్ను గుర్తుపట్టలేదంటే, అంటే నువ్వు క్యాండిడేట్ వేయండి, నేను గుర్తుపట్టలేదంటే తప్పెవరిదండి? క్యాండిడేట్దే అవుతుంది కదా. అంటే పవన్ కళ్యాణ్ వేవ్ అలా ఉంది.
దానికి నువ్వు ఏడ్చి మొత్తుకునే అవసరం లేదు. అసలు నువ్వు అక్కడ ఉండడం ఎందుకు? నువ్వు కామ్గా వచ్చావా, వేసావా, వెళ్ళావా అని ఉండాలి తప్ప అక్కర్లేని హంగామాలు చేయక్కర్లే. పవన్ కళ్యాణ్ అన్న హంగామా చేశారు వచ్చి? ఎవరు రాలేదు కదా. బూత్లో అసలు వాళ్ళ ఏజెంట్లు ఉన్నారో లేదో కూడా తెలియదు మనకి, జనసేన వాళ్ళు. అంటే వాళ్ళు కూల్గా తీసుకున్నారు. ప్రజలు మన వైపు ఉన్నారని ఒక ధైర్యం వాళ్ళకు ఉంది. నీకు ఆ ధైర్యం లేకపోవటం వల్ల మీరు అక్కడికి వచ్చి హల్చల్ చేశారు. సో పవన్ కళ్యాణ్కి ఏదైనా జరిగితే మాత్రం దానికి ఖచ్చితంగా కారణం జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1, నెంబర్ 2 సజ్జల, నెంబర్ 3 వంగ గీత అండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు 53 రోజులు జైల్లో పెట్టిన సందర్భంలో అసలుకి ఎక్కడ ఎటువంటి స్పందన లేని టైంలో పవన్ కళ్యాణ్ వెళ్తూ జగ్గయ్యపేటకి మీద వెళ్తున్న టైంలో జగ్గయ్యపేటలో ఆపేశారు. ఆపేసినటువంటి సందర్భం అంటే ఆయన వెళ్ళింది కూడా బాబు గారిని కలుస్తాను కాదు, పర్సనల్గా తనకున్నటువంటి ఒక జనసేన పార్టీ మీటింగ్ మీద వెళ్తున్నటువంటి సందర్భంలో ఆపిన కరెక్ట్గా 10-15 నిమిషాల్లో 2 నుంచి 3 వేల మంది, కరెక్ట్గా అరగంటలో 10,000 మంది, ఇలాగా అసలుకి ఎంతటి క్రౌడ్ వచ్చేసిందంటే అంత క్రౌడ్ వచ్చేసింది. అయితే అలాంటి టైంలోనే జగన్ కొంత భయపడేమో అరెస్ట్ చేయకుండా మళ్ళీ తీసుకెళ్ళి పార్టీ ఆఫీస్లో వదిలేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఏదన్నా చెడు చేయాలనే ఉద్దేశం ఉంటే మటుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయంటారు? దానికి ముందు జగన్మోహన్ రెడ్డి సిద్ధం కావాలండి. ఆయన చెప్పిన ఆ సిద్ధం కాదు. ఇక్కడ తేడా వస్తే ఆయన అయిపోతాడు, అందుకు సిద్ధం కావాలి. ఇక్కడ జన సైనికుల యుద్ధానికి ఆయన సిద్ధం కావాలి. ఎందుకంటే జన సైనికులు ఒక్కసారి తలుచుకున్నారంటే మొత్తం అసలు మనం సినిమాల్లో చూస్తాం చూడండి, ఇట్లా వచ్చేస్తారు ఉవ్వెత్తున, అట్లా వచ్చేస్తారు వాళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఏదైనా అయితే ఎవడు ఊరుకోడు. అసలు చీమ చిటుకుమన్న అన్నంతగా ఉంటుందన్నమాట అప్పుడు పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తలుచుకున్నా కూడా ఏదైనా చేద్దామని వాళ్ళు ఊరుకోరు. అంటే తలుచుకోవటానికే భయపడాలి జగన్మోహన్ రెడ్డి. చేయటం సంగతి తర్వాత, చేతకాని వాడే చేస్తాడండి అలాంటివి. నిజమైన ఏమనాలి, యుద్ధం చేసేవాడైతే ఎదురు నిలిచి యుద్ధం చేస్తాడు. పిరికి పందలే ఇలాంటి పనులు చేస్తారు. సో జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసుకోవాలి, నేను పిరికి పందనా, నేను ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడినా అని హీ హ్యాస్ టు డిసైడ్. నిజంగా ధైర్యంగా నిల్చుంటాడా, లేదు చేతకాని వాడిలాగా వెనకాలుండి చేయిస్తాడా? ఎందుకంటే ఈయన అన్ని వెనకాలుండే చేయిస్తాడు. ఈయన తెర ముందుకు ఎప్పుడు రాడు, ఒక ప్రెస్ మీట్ అటెండ్ అవ్వడు. ఇప్పుడు ఇలాగా ఇంత రాష్ట్రం అతలాకుతలమై ఇలాగ ఉంటే కూడా ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడా? ప్రజలకు ధైర్యం చెప్పాడా? తన పార్టీ కార్యకర్తలను పిలిచి మాట్లాడా? తన నియోజకవర్గాల వాళ్ళతో మాట్లాడా? సో ఎంత సెల్ఫిష్ అంటే, ఇప్పుడు ఏది కూడా ఇంతవరకు మీరు జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి కనీసం ఈ 5-6 ఏళ్లలో మన అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అనే నేను చేశాను, ఇది జగన్ పథకం, ఇది జగన్ చేస్తున్నాడు. జగన్ ఎవడు? ప్రభుత్వం చేస్తోంది. నువ్వు డబ్బులు ఇవ్వట్లా, నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నువ్వు ఆ పథకాన్ని అమలు చేస్తున్నావు. అది ఎవడు చెప్పే సాహసం చేయడేంటండి? ఆ చుట్టూ ఉన్న భజన పనులు కూడా చెప్పరు. జగన్ చేయడం ఏంటి? జగన్ ఎవడు? జగన్ కాదు చేస్తుంటా, వైఎస్ఆర్సీపీ తరఫున ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేస్తోంది. ఇప్పుడు నిన్న కూడా ఏదో నేను అంటాడు, లేకపోతే జగన్ అంటాడు, రేపొద్దున ఏదైనా చేస్తే కూడా జగన్ చేస్తాడు. ఏంటది? ఇంత సెల్ఫిష్నెస్ ఏంటి? నేను ఏంటి? మేము అంటాను నేర్చుకో, ఫస్ట్ మన అంటాను నేర్చుకో, అప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనికొస్తావు. ఇవి లేవు కాబట్టే నిన్ను ప్రజలు వద్దనుకుంటున్నారు, నీలో ఉండే స్వార్థాన్ని చూసి. కాబట్టి జన సైనికులు ఇలాగా చీమల దండులాగా వచ్చేస్తాయి. ఎందుకంటే చీమల దండుతో మనం ఎందుకు పోలుస్తామంటేనండి, చీమ చాలా కష్టపడే జీవి. మీరు చూసుకుంటే, మీరు మొత్తం ఈ కీటకాల్లో చూసుకుంటే చీమకున్నంత ఇది ఇంక దేనికి ఉండదన్నమాట. అవి ముందే అన్ని ఆహారాన్ని సమకూర్చుకుని వర్షాకాలం వచ్చేసరికి అవి అప్పుడు పని కుదరదు కదా, ఆహారం దొరకదు. సో ఒక చీమ 10 మంది చీమల్ని పిలుస్తుంది భోజనం తీసుకెళ్తుంటే. అంటే అంత వాళ్ళకి యూనిటీ ఉంటుంది. అందుకని మనం చీమల దండుతో పోలుస్తాం. ఇంకొకటి మీకు సుమతి శతకంలో చెప్తాడు, ఎంత పెద్ద పామైనా చలి చీమల చేత చెక్కి చావదే కదరా అంటాడు. సో చీమని మనం తక్కువ అంచనా వేయకూడదు. అందుకని చీమల దండు అని ఎందుకన్నావంటే, నువ్వు ఎంత పెద్ద అనకొండ అయినా ఏం పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి, జన సైనికులనే చీమలు నీ మీద పడగలవు. కాబట్టి మొత్తం రాష్ట్రం అంతా జన సైనికులు బయటకు వచ్చేసి దిగ్బంధం, అష్టదిగ్బంధం అంటాను చూడండి, అది చేసేస్తారు. ఇంకొక మాట అన్నాడు మొన్న జగన్మోహన్ రెడ్డి, నేను అభిమన్యుణ్ణి కాదు, నేను అర్జునుడిని అని.
తెలివి తక్కువ వాడు కాకపోతే అభిమన్యుడు ఎంత తెలివైన వాడు. అభిమన్యుడి వ్యూహం ముందు ఎవడు పనికిరాడు. అభిమన్యుడు పద్మవ్యూహం నుంచి ఎందుకు రాలేకపోయాడు? అది వినలేదు. తల్లి కడుపులో ఉండగా కృష్ణుడు చెప్తుంటే వెళ్ళటం వరకే చెప్తాడు కృష్ణుడు. ఆవిడ నిద్రపోతుంది కృష్ణుడు చెప్తుంటే, ఈ పిల్లాడు పొట్టలో ఉండి కొడతాడు. అది గ్రహించి శ్రీకృష్ణుడు చెప్పటం ఆపేస్తాడు. ఎందుకంటే అభిమన్యుడు చావు అట్లా రాసి పెట్టుంది కాబట్టి అసలు అభిమన్యుడిలాగా నువ్వు పోల్చుకోలేకపోయావంటే నీకు చరిత్ర తెలియదు, నీకు పురాణాలు తెలియవు ఫస్ట్. అందుకని చెప్తున్నాను నేను. అందుకని ఎవరి గొప్పతనం వాళ్ళది. సో మీరు అన్నారు కదా జన సైనికులు ఏం చేస్తారు అని. జన సైనికులు చీమల దండులాగా మొత్తం వచ్చేస్తారు రాష్ట్రం అంతా. అష్టదిగ్బంధనం చేసేసి జగన్మోహన్ రెడ్డి కాలు పెట్టడానికి కూడా కుదరకుండా చేస్తారు. కాబట్టి ఈ విషయంలో వైసీపీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తక్కువ అంచనా వేయొద్దు. ఎప్పుడూ కూడా మన ప్రత్యర్థిని మనం తక్కువ అంచనా వేయకూడదు. అందులో పవన్ కళ్యాణ్ ఎవరికి చెడు చేయడానికి ఏం రెడీగా లేడు. అతను ఒక ఉద్దేశంతో తెలుగుదేశంతో కలిశారు. అతను తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు వీళ్ళిద్దరూ కలిసి. అది వాళ్ళు భరించలేకపోతున్నారు. ఓడిపోతామని తెలిసింది కాబట్టి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుని రాష్ట్రాన్ని వాళ్ళు అగ్నిగుండంగా మారుస్తున్నారు. అది కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది, కేంద్రం దృష్టి పెట్టింది. ఈ రోజు వాళ్ళకి ఎక్కడికక్కడ ఆటంకాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేక ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి మనం జన సైనికులకు చెప్పేది ఒకటేనండి, ఇవాళ నుంచి మీరు 4వ తారీఖు కౌంటింగ్ అయ్యి డిక్లరేషన్ వచ్చే వరకు మీరు పిఠాపురం వదిలి వెళ్ళకండి. మీరు ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయొద్దు. అంటే తక్కువ అంచనా అంటే తెలివైన వాడని కాదు, ఇలాంటి క్రికెట్ పనులు చేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సజ్జల కావచ్చు, మీరు తెలివిగా ఉండండి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ టచ్ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఒక సునామీ వచ్చేస్తుందన్న సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ మీద చేతులు అయితే వేయలేదు, అరెస్టుల దాకా వెళ్ళలేదు. కానీ జగన్ లండన్ వెళ్ళాడు అంటే పవన్ పైన ఏదో భారీ స్కెచ్తో అనేది కొంత అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఏది జరిగినా సరే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. సో చూద్దాం మేడం ఏం జరగబోతుందో. ఖచ్చితంగా జన సైనికులు అందరూ కూడా జూన్ 4 వరకు డిక్లరేషన్ వచ్చేంత వరకు అక్కడే ఉండాలని చెప్పి అయితే పిఠాపురంలో అయితే వచ్చింది. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే.